హలో అండి. ఇవాల్టి వీడియోలో అయితే వేడి వేడిగా స్నాక్ ఐటెమ్ చేసి చూపించబోతున్నాను. అదేనండి స్వీట్ కార్న్‌తో పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. భలే రుచిగా ఉంటాయి ఇవి. పకోడీ అంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో నేను చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఒక స్వీట్ కార్న్ తీసుకొని వాటిని ఇలా గింజలన్నీ నైఫ్‌తో ఒలుచుకోవాలి. ఇలా నైఫ్‌తోనే కట్ చేసి తీసుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. గింజలు ఒలుచుకొని పకోడీ అస్సలు చేయకూడదు. ఎందుకనేది నేను వీడియో చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్నీ కూడా ఇలా నైఫ్‌తో కట్ చేసుకొని గింజలన్నీ కూడా తీసేసుకున్నాం కదా! ఇలా తీసుకున్న తర్వాత దానిలో 2, 3 పచ్చిమిర్చిలు చిన్నగా కట్ చేసి వేసుకొని, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారము, పావు స్పూన్ పసుపు కూడా వేసుకున్నాక, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాక, ఒక పెద్ద సైజ్ ఆనియన్‌ని ఇలా స్లైసెస్‌లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని కొద్దిగా రబ్ చేస్తున్నట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు. స్వీట్ కార్న్‌లో ఉన్న తడి, ఆనియన్స్‌లో ఉన్న తడితోనే ఇదంతా కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పావు కప్పు వరకు శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపు పిండిని కూడా వేసుకొని అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. పకోడీ ఎప్పుడు చేసుకున్నా కూడా పిండిలో వాటర్ ఎక్కువగా యాడ్ చేయకుండా ఇలా దానిలో ఉన్న తడిదనంతోనే మంచిగా కలుపుకున్నామంటే పకోడీ గట్టిగా వస్తుంది. చూడండి ఇప్పుడు మనకు పకోడీగా పిండి కన్సిస్టెన్సీ అనేది మంచిగా వచ్చింది కదా పకోడీ వేసుకోవడానికి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ పకోడీలా వేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పాను గదా! స్వీట్ కార్న్‌ని గింజలు ఒలుచుకొని చేసుకోకూడదు. నైఫ్‌తోనే ఇలా కట్ చేసుకుంటూ వేసుకోవాలని చెప్పాను కదా! ఎందుకంటే మనం గింజలు ఒలుచుకొని పకోడీ చేసుకుంటే అవి పేలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఇలా నైఫ్‌తో కట్ చేసుకొని వేసుకుంటే బెటర్ అనమాట. ఇవన్నీ కూడా రెండు వైపులా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌లో మిగతా పిండినంతా కూడా పకోడీలా వేసుకోవాలి. ఇది చేసుకోవడం చాలా సింపుల్ అండి. టేస్ట్ మాత్రం స్వీట్ స్వీట్‌గా, కారకారంగా భలే రుచిగా ఉంటుంది. చాలా సింపుల్‌గా మన స్వీట్ కార్న్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి మంచిగా క్రిస్పీగా కరకరలాడుతూ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైమ్‌లో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఇలా స్వీట్ కార్న్ ఉన్నప్పుడు పకోడీలా ట్రై చేసి చూడండి. మీకు బాగా నచ్చుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.